శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 61వ సర్గము. శ్రీరాముని ఎడబాటు దుఃఖాన్ని భరించలేక కౌసల్యాదేవి దశరథుని నిష్ఠురోక్తులాడుట. సకల ప్రాణులను ఆనందింపజేయు వారిలో శ్రేష్ఠుడును ధర్మనిరతుడును అయిన శ్రీరాముడు వనవాసమునకు వెళ్ళగా మిగుల దుఃఖితురాలై ఏడుస్తూ కౌసల్యాదేవి తన భర్తతోటి ఇలా అంటోంది. ఓ మహారాజా, రఘువంశజుడైన దశరథుడు మిక్కిలి దయాళువు, ఉదార పురుషుడు, ప్రియభాషి అని ముల్లోకములయందును మీ ఘనకీర్తి వ్యాపించింది. అయినను శ్రీరాముని అడవులకు పంపి అంతకు మించిన అపకీర్తిని మూటగట్టుకున్నారు. ఓ నరశ్రేష్ఠ, సుఖములలో పుట్టి పెరిగిన రామలక్ష్మణులు దుఃఖముల పాలై సీతతో కూడి అడవులలో కష్టములను ఎట్లు సహించుచున్నారో ఏమో. యవనమును అడుగుపెట్టిన సీతాదేవి మిక్కిలి సుకుమారి. సుఖములను అనుభవించవలసిన ఈ తరుణములో ఆ జనకనందిని తీవ్రమైన చలికి వేడికి అచ్చట ఎట్లు తట్టుకొనగలదు? విశాలాక్షి అయిన సీతాదేవి ఇచ్చట రుచికరములైన శాఖపాకములతో కమ్మని భోజన పదార్థములను అరగిస్తూ ఉండేది. అట్టి శుభాంగి ఇప్పుడక్కడ అడవులలో లభించు మొద్దు బియ్యపు అన్నమును ఎట్లు తినగలదు? వీణ వేణు మృదంగ తాళములతో కూడిన కమ్మని సంగీతమును వింటూ ఆనందిస్తూ ఉండేది ఆ సీతాసాధ్వి. ఇప్పుడు ఆమె అరణ్యములలో పచ్చి మాంసములను తినడి సింహములు మొదలగు క్రూర మృగముల భయంకర శబ్దములకు ఎట్లు ఓర్చుకొనగలదు? ఇంద్రధనస్సు వలె సమస్త జనులకును ఆనందమును కూర్చునట్టి శ్రీరాముడు మహాభుజబలము కలవాడు, మిక్కిలి పరాక్రమశాలి. మెత్తని తలగడపై శిరస్సు నుంచి హాయిగా శయనించుచుండెడి ఆ రాముడు ఇప్పుడు బలమైన తన చేతినే దిండుగా చేసుకుని ఎట్లు నిద్రింపగలడు? శ్రీరాముని ముఖకాంతి తామర రేకుల శోభలను వెల్లివిరిజేయుచుండును. ఆయన ముఖము పైభాగమున వెలసిల్లు ముంగురులు చూడముచ్చటగా ఉండును. అతని నిశ్వాసములలో పద్మ పరిమళములు ప్రసరించుచుండును. కమలముల వంటి ఆయన కనులు దర్శనీయములు. అట్టి నా చిన్నారి రాముని ముఖమును చూసడి భాగ్యము మరలా నాకు ఎప్పుడు కలుగునో కదా. వాస్తవముగా నా హృదయము వజ్రముల సారముతో నిర్మితమైనది, అనగా వజ్రము కంటెను కఠినాతి కఠినమైనది. ఇందులకు సందేహం లేదు. అట్లు కానిచో నా ముద్దుల పట్టిని చూడని నా హృదయము ఇప్పటికే 1000 ముక్కలై ఉండేది. ఓ రాజా, నీవు కైకేయి చెప్పుడు మాటలను విని ఏమాత్రము ముందు వెనుకల ఆలోచింపక జాలి లేని వాడవై నా ఆత్మీయులైన సీతారామ లక్ష్మణులను అడవులు పాలు చేస్తేవి. సుఖార్హులైన ఆ చిన్నారులు నీ కారణముగా ఇప్పుడు అరణ్యములలో దీనులై తిరుగుతున్నారు. శ్రీరాముడు 14 సంవత్సరముల వనవాస దీక్షను ముగించుకొని 15వ సంవత్సరమున తిరిగి వచ్చిన తరువాత కూడా భరతుడు ఆయనకు రాజ్యమును కోశాగారమును అప్పగించునని గట్టిగా చెప్పుటకు వీలు లేదు. ఒకవేళ భరతుడు రాజ్యాధికారమును అన్నకు అప్పగించినను దానిని శ్రీరాముడు స్వీకరింపడు. శ్రాద్ధ కార్యములను నిర్వహించేది వారిలో కొందరు ఆ శ్రాద్ధ విధులు ముగిసిన తరువాత ముందుగా తమ బంధువుల భోజనమును జరిపిస్తారు. తరువాత బ్రాహ్మణోత్తములను భోజనములకు ఆహ్వానిస్తారు. అట్టి సందర్భములలో గుణవంతులు, విద్వాంసులు, దేవతాసములైన బ్రాహ్మణులు ఇతరులు భుజించిన తరువాత తమకు అమృతతుల్య పదార్థములను వడ్డించినను వాటిని స్వీకరించరు. తమ కంటే ముందుగా భుజించిన వారు బ్రాహ్మణులే అయినను ఆ భుక్త శేషమును ప్రాజ్ఞులు నిష్ఠాపరులైన బ్రాహ్మణోత్తములు భుజించరు. వృషభములు శృంగశ్ఛేదమును వలె వారు భుక్త శేషమును తినుటను అమర్యాదగా భావిస్తారు. ఓ మహారాజా, బ్రాహ్మణోత్తములు భుక్తశేషమును వలె తమ్ముడు అనుభవించిన రాజ్యమును సద్గుణ శ్రేష్ఠుడైన అన్న ఎట్లు స్వీకరించును? ఎట్టి పరిస్థితులలోనూ స్వీకరింపడు. తోడేళ్ళు, నక్కలు మొదలగు ఇతర జంతువులు ముట్టిన ఆహార పదార్థములను భుజించుటకు పెద్ద పులి ఇష్టపడదు. అట్లే ఇతరులు భరతుడు అనుభవించిన రాజ్యమును పురుషశ్రేష్ఠుడైన రాముడు స్వీకరింపడు. హవిష్యాన్నము, నెయ్యి, పిష్టము మొదలగు పురోడాశ ద్రవ్యములు, దర్భలు, చండ్ర, మోదుగు మొదలగు మొద్దులతో నిర్మింపబడిన యూపస్తంభములు మున్నగు వాటిని
ఒక యజ్ఞమునందు ఉపయోగించిన తరువాత విజ్ఞులు వాటిని మరి ఒక యజ్ఞమునందు వాడరు. నిస్సారమైన సురను మద్యమును ఎవ్వరూ ముట్టరు. యజ్ఞమునందలి సోమరసమును ఒకరు ఆస్వాదించినచో దానిని మరి ఒకరు రుచి చూడరు. అట్లే భరతుడు అనుభవించిన రాజ్యమును శ్రీరాముడు ఎన్నటికి చేపట్టడు. బలిష్టమైన పెద్ద పులి తన తోకను ఎవరైనను తాకినచో సహింపనట్లు శ్రీరాముడు ఈ విధమైన అవమానమును సహింపడు. లోకములన్నీయూ కట్టగట్టుకొని వచ్చి యుద్ధమున ఎదిరించినను శ్రీరాముడు భయపడడు. ఆ ధర్మాత్ముడు అధర్మ మార్గమున సంచరించు ఈ లోకమును ధర్మ మార్గమున నడుపును. అట్టి రాముడు స్వయముగా ఆ ధర్మమును ఆచరింపడు గదా. కనుక కపటోపాయముచే రాజ్యమును ఆయనకు దక్కకుండా చేసినను పితృవాక్య పరిపాలన రూపధర్మమునకు కట్టుబడి ఆయన దానిని ఎదిరింపలేదు. ప్రళయకాలాగ్ని సమస్త ప్రాణులను భస్మం చేయునట్లు మహావీరుడును గొప్ప భుజబలశాలియును అయిన శ్రీరాముడు తలుచుకొనినచో తన బంగారు వాడి అయిన బాణములతో సముద్రములన్నింటినీ దహించి వేయగలడు. శ్రీరాముడు సింహము వలె పరాక్రమశాలి, వృషభము వలె విశాల నేత్రుడు, నరశ్రేష్ఠుడు. అట్టి రఘురాముడు పెద్ద చేప చేతిలో దాని పిల్లలు చిన్న చేపలు హతమైనట్లు తండ్రివైన నీచే వంచితుడయ్యాడు. సనాతన ధర్మము వేదసమ్మతమైనది, శాస్త్రప్రోక్తమైనది. అది అవిచ్ఛిన్నముగా ద్విజులచే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులచే ఆచరింపబడుచున్నది. శ్రీరాముడు ధర్మనిరతుడు. అట్టి వానిని నీవు అడవులకు పంపించావు. ఇట్లు చేయుట ధర్మబద్ధమేనా? ఓ మహారాజా, రక్షణ విషయమున స్త్రీకి పతియే గతి. అతడు ఆదుకొననప్పుడు ఆమెను రక్షింపవలసిన వాడు కుమారుడే. పుత్రుని వలనను రక్షణ కరువైనప్పుడు ఆమెను ఆదుకొనవలసిన వారు జ్ఞాతులే, అనగా ఆమె తల్లిదండ్రులు మొదలగువారే. ఈ మూడు మార్గములలో ఆలంబనము దొరకనప్పుడు ఆమెకు మరి ఒక నాలుగవ దారియే లేదు. నీవు ఆ కైకేయి చేతిలో కీలుబొమ్మ వగట వలన రక్షణకై నేను నీ మీద ఆధారపడుట వృధా. కుమారుడైన శ్రీరాముడేమో వనముల పాలయ్యాడు. దూరమైపోయినందున నన్ను ఆదుకొను జ్ఞాతులే లేరు. నిన్ను విడిచి వనములకు వెళ్ళుటకు నేను ఇష్టపడను. నీవు నన్ను అన్ని విధములుగా ఇట్లు మృతప్రాయను చేశావు. నీవు శ్రీరాముని అడవులకు పంపి ఈ కోసల రాజ్యమునే దిక్కులేని దానిని చేశావు. నీ మిత్రులు పాలించు సామంతరాజ్యముల మనుగడనే శూన్యం చేశావు. నీ వలన బంధుమిత్రులు మంత్రులు దిక్కుతోచని వారయ్యారు. నాకును నా రామునకును సీతారామ లక్ష్మణులకును అండ లేకుండా చేశావు. పౌరులు జీవశ్చవములుగా మిగిలారు. కడకు నీవును ఏకాకివైపోయావు. ఫలితంగా నీ కుమారుడైన భరతుడు నీ భార్య కైకేయి మాత్రమే సంతోషపడుతున్నారు. అంతటా మహారాజు కౌసల్య పలికిన దారుణమైన మాటలను విని మిగుల దుఃఖితుడై హా రామా అని వాపోతూ స్పృహలేనివాడయ్యాడు. అనంతరము ఆ ప్రభు తాను చేసిన ఈ తప్పిదములను, ఇట్టి దుఃఖమునకు కారణమైన తన దుష్కృత్యమును, ఋషిపుత్రుడైన శ్రవణకుమారుని చంపుటను పదే పదే స్మరిస్తూ శోకమున మునిగాడు. వాల్మీకి మహర్షి విరచితమయ్య ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 61వ సర్గము సంపూర్ణం. శుభం.